ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎక్కువగా స్కోరింగ్ తెచ్చిపెట్టేది, మనకి ర్యాంక్ రావడానికి అంటే మంచి ర్యాంక్ వచ్చి మంచి ఉద్యోగం తీసుకురావడంలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీ. సో దట్ ఈ వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రయారిటీ టాపిక్స్ని మనం ఎలా చూడొచ్చు, అలానే దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏమి ఇవ్వడం జరిగింది, ఇటువంటి వాటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఆల్రెడీ మన యాప్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఏంటి ఇందులో అందించడం జరుగుతుందంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి రికార్డెడ్ క్లాసెస్ అయితే కంప్లీట్గా అందించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్గా అందించడం జరుగుతుంది. అంటే ఇండియన్ పాలిటీలో ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, అలానే వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి అన్ని అంశాల గురించి, అంటే మనకి సిలబస్లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఆ పాలిటీ కోర్సులో. ఆ కోర్స్ పర్చేస్ చేయాలంటే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి అంశాలు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అందించడం జరిగింది. కోర్స్ ఫీజు కూడా 499 రూపీస్ మాత్రమే. ఇకపోతే ముఖ్యంగా మనం ఒకసారి సిలబస్ చూద్దాం. సిలబస్లో మనకి మొత్తం ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు అంటే 5 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 5 చాప్టర్స్గా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సార్ పాలిటీలో మనకి ఎంతవరకు స్కోర్ రావచ్చు అంటే 65+ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ పాలిటీ. సో దట్ మనకి మెయిన్గా సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు అనేది చూద్దాం. మొదటగా భారత రాజ్యాంగ స్వభావం. ఇందులో రాజ్యాంగం అభివృద్ధి ముఖ్య లక్షణాలు అన్నాడు కదా. ఇక్కడ ముఖ్యంగా ఈ ముఖ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి పాలిటీ సబ్జెక్ట్ అంతా కూడా ఈ ముఖ్య లక్షణాల నుంచే మొదలవుతుంది. ఇందులో ఉన్నటువంటి అంశాలే మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ముఖ్య లక్షణాలు ఆ 17 ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరణ ఏంటి అనేది చూసుకోండి. ఆ తర్వాత రాజ్యాంగ స్వభావం అన్నారంటే మనం చారిత్రక నేపథ్యానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఫోకస్ చేస్తూ చదవాలి. సో ఇందులో ఉన్నటువంటి రెగ్యులేటింగ్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, వీటి గురించి మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ మనం కోర్సులో చెప్పడం జరిగింది. సో దట్ మీకు యాక్సెస్ చేసుకుంటే అది ఈజీగా తెలుస్తాయి కూడా. దెన్ ఆ తర్వాత రాజ్యాంగ ప్రవేశిక. సో ముఖ్యంగా మనకి సిలబస్లో ఏం మెన్షన్ చేశాడు అనే దాని గురించి చెప్తున్నా. రాజ్యాంగ ప్రవేశిక, దీంతోపాటు ప్రాథమిక హక్కులు, దీంతోపాటు ఆదేశిక సూత్రాలు. ఇంకేమి ఇవ్వడం జరిగింది, దీంతోపాటే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, దెన్ రాజ్యాంగ సవరణ ప్రక్రియ విధానం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, దెన్ లాస్ట్ ఏమున్నది అంటే మౌలిక స్వరూప సిద్ధాంతం. సో ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అంటే అన్నీ కూడా ఇంపార్టెంటే, ఏది అన్ఇంపార్టెంట్ అంటూ ఉండదు, ముఖ్యంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. అయితే ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి అంటే అందులో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు మొదటి ప్రయారిటీకి ఇచ్చి దెన్ ఆ తర్వాత దాని తర్వాత ఆదేశిక సూత్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందులో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఈ రెండు. దెన్ ఆ తర్వాత రిమైనింగ్ చదవచ్చో చదవకూడదంటే 100% చదవాల్సిందే, బట్ వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. దెన్ ఆ తర్వాత భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణం గురించి, అలానే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధులు, ముఖ్యంగా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3 అంగాలు ఏంటది, 1 శాసనసభ, 2 ఎగ్జిక్యూటివ్, 3 న్యాయ వ్యవస్థ. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చూసుకోవాలి. అలానే మనకి సిలబస్లోనే శాసనసభలకు సంబంధించినటువంటి రకాల గురించి కూడా మెన్షన్ చేశారు.
ఏంటంటే ఆ రకాలు? ఒకటోది యూనికామరలిజం. యూనికామరలిజం అంటే ఏకసభానిసి. అలానే బైకామరలిజం అంటే ద్విసభా విధానం. సో ఆ సభలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ఉన్నటువంటి సభ్యులు, ఆ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక విధానం, ఇవన్నీ చూస్తాం. దెన్ ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ. సో పార్లమెంటరీ వ్యవస్థను ఎందుకు తీసుకున్నాం, దానికి గల కారణాలు ఏంటి, అలానే దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ చూసేటప్పుడు మళ్ళీ ఎందుకు మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకోవడం జరగలేదు, ఇటువంటివన్నీ కూడా చదువుకోవాలి. దెన్ ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ న్యాయ వ్యవస్థ. సో న్యాయ వ్యవస్థ అన్నామంటే అందులో మీరు ఖచ్చితంగా చూడాల్సింది సుప్రీంకోర్టు, అలానే హైకోర్టు. ముఖ్యంగా ఈ టాపిక్ ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉండటం జరుగుతుందో వాటిని ఇంటర్లింక్ చేస్తూ చదువుకోండి. దెన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయ వ్యవస్థ అన్నామంటే న్యాయ సమీక్ష గురించి చూస్తాం. అలానే న్యాయశాఖ యొక్క క్రియాశీలత గురించి కూడా చూడాలి. ఈ క్రియాశీలతలోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు వస్తాయి. అలానే కరెంట్ అఫైర్స్లో అయితే ఏమొస్తాయి? ఒకటోది కొలీజియం వస్తుంది. ఇంకా ఏమొస్తాయి? ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ కావచ్చు. ఎన్వి రమణ గారు రిటైర్ అయినప్పుడు మహిళల యొక్క భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది, సో దట్ ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా 50% రిజర్వేషన్స్ అనేవి అందించాలని చెప్పారు. దీంతోపాటు ఏవైతే ప్రస్తుతం కొంచెం కాంట్రవర్సీగా ఉన్నాయో ఆ అంశాలను కూడా వీటితో ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటివి సుప్రీంకోర్టు, అలానే హైకోర్టుకి సంబంధించి. దీంతోపాటు ప్రభుత్వం నిర్మాణం, విధులు అన్నారు అంటే ఇక్కడ అధికారాల విభజన గురించి కూడా చదువుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మనకి నెక్స్ట్ చాప్టర్లో కేంద్రము మరియు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారాల పంపిణీ గురించి అడగడం జరిగింది కాబట్టి ఆ అంశాల గురించి ఇక్కడ చదువుకోవచ్చు. ఇక్కడ ఏమడిగారు? యూనియన్ అలానే స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఉన్నటువంటి లెజిస్లేటివ్ అంటే శాసన మరియు కార్యనిర్వాహక, దీంతోపాటు న్యాయ సంబంధిత అధికారాల పంపిణీ, న్యాయ సంబంధిత కాదు పరిపాలనా సంబంధిత అధికారాల పంపిణీ ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశం గురించి అయితే మనకి అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటు వీటి మధ్య శాసన అధికారాలు ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎలా ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దెన్ ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇప్పుడు ఈ అంశం ఎంతైతే ఇంపార్టెంట్ అన్నామో ఇది అంతకంటే ఎక్కువగా ఇంపార్టెంట్. దీని నుంచి డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ కూడా అడిగేస్తారు. ఈవెన్ వీటిని కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేస్తూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆల్రెడీ దీని గురించి మనకు మొన్న గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అడగడం జరిగింది. దీంతోపాటు లోక్పాల్ మరియు లోకాయుక్త. సో రీసెంట్గా వచ్చినటువంటి చట్టం, కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇందులోనే మెన్షన్ చేశాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి అంశాలు. మరి ఇందులో ఏది ఇంపార్టెంట్ సార్ అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే 8వ చాప్టర్లో. దెన్ ఆ తర్వాత 9వ చాప్టర్ కూడా మోస్ట్లీ కేంద్రము మరియు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధాల గురించే మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ మెయిన్గా ఏవైతే ఈ సంబంధాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయో దానికి సంబంధించి చాలా కమిటీలను వేయడం జరిగింది. ఆ కమిటీలు అనేక సంస్కరణలు కూడా చెప్పింది. ఆయా కమిటీలు ఏంటి అనే వాటి గురించి మీరు డీటెయిల్గా చదువుకోవాలి. అలానే ఆ కమిటీలు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి అనే వాటి మీద కూడా మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా రాజమన్నార్ కావచ్చు, సర్కారియా కావచ్చు, ఎంఎం పుంచి, ఈ కమిటీలు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి? ఎందుకంటే రీసెంట్గా
టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు దానికంటే ముందు హంగ్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ టైంలో ఏ విధంగా నడుచుకోవాలనేసి ఈవెన్ మనకి సర్కారియా కమిషనే సూచించడం జరిగింది. తర్వాత సమైక్యపరమైనటువంటి లక్షణాలు ఏమున్నాయి అనేది మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు. సమైక్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు. ఈ లక్షణాలను మనకి డైరెక్ట్గా క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంటారు ఎప్పుడు కూడా. సో దట్ వీటి గురించి చదవాలి. ఆ తర్వాత ఎక్కువగా న్యూస్లో ఉన్నటువంటి అంశం రాజకీయ పార్టీలు. జాతీయ పార్టీలను ఏ విధంగా ఇది చేయడం జరుగుతుంది, నేషనల్ పార్టీస్ని, అలానే రాష్ట్ర పార్టీలు, స్టేట్ పార్టీస్ని ఎలా గుర్తించడం జరుగుతుంది, అలానే మన ఇండియాలో పార్టీ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేసి అడిగారు. దీంతోపాటు ఏ విధంగా గుర్తిస్తాడనేసి చూసుకున్నాం. మరి రాజకీయ పార్టీలు, పార్టీ వ్యవస్థ అన్నామంటే అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల గురించి చదవాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణలు. ఈ రాజకీయ పార్టీలు, పార్టీ వ్యవస్థ, ఎన్నికల గురించి చదువుతున్నామంటే ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు. సో దట్ దీనికి అనుగుణంగా 52 అలానే 91వ రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చారు కదా, ఆ సంబంధిత అంశాలు ఏంటి అనేది కూడా చదువుకోవాలి. లాస్ట్గా మనకి 73 అలానే 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు చదవాలి. ఈ సవరణ చట్టాలతో పాటుగానే మనకి పెసా యాక్ట్ 1996 గురించి కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే వీటికి ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలను కూడా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, ఇటువంటివి. సో ఈ విధంగా మనం పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయాలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.